చూస్తారు మరి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం? ఈ మధు పార్కును మొత్తం కూల్చేస్తాము, ఇక్కడ బాబు గాంధీజీ గారి బొమ్మ పెడతామంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ప్రస్తుతం ఇక్కడ మధు పార్క్ వాళ్ళు, మేము అటు సైడ్ ఉన్న హైదర్ షా కోట్ వాళ్ళు అండి. ఓకే, మేము ఇప్పుడు అందరూ యునైటెడ్గా ఉన్నాము. ఇవాళ మాకు రామన్న వచ్చారు, మా ఇల్లుని కాపాడతామన్నారు. 2 years వెయిట్ చేస్తామన్నారు. మేము 2 years ఓపిక పడతాం. నేను చెప్తున్నాను రామన్న, ఐ విల్ బి వెయిటింగ్. అండ్ నా ఇల్లు కాపాడుకోవడానికి నేను గట్టిగా ఉన్నాను. మా ఇంటి దగ్గర ఒక్క ఇటుకు కూడా నేను కదలనివ్వను. మేమంతా ఆడవాళ్ళని చూడండి, ఇలా బయటికి వచ్చాం కదా, ఇలాగే నడుము కట్టుకొని మరి మా ఇంటిని కాపాడతాం. ఓకే రైట్. మరి ముఖ్యమంత్రి కాదు కూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ సర్కార్ వాళ్ళు కూడదు అని ఉండదు. ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకుని ఆయన గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం. మా ఇల్లుని మేము కాపాడుకుంటాం. అంత మాకు ఇప్పుడు అందరూ వస్తున్నారు తోడుగా, ఒకరికొకరు మేము యునైటెడ్గా చెప్తాం కదా, హమ్ సబ్ ఏక్ హే వైసే హీ హమ్ సబ్ అప్నే ఘరోं के लिए लड़ेंगे. రైట్. మరి ఇది ఆల్రెడీ అఫీఎల్లో ఉన్నది కాబట్టి కూల్ చేస్తున్నాం అని చెప్పేసి ఆధారాలతో వస్తున్నాము. మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయండి, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా ప్రతి ఒక్క ఎల్లో ఏమంటారు నోటిసరీ పేపర్ మీద, ప్రామిసరీ నోట్ మీద సెకండ్ పేజ్ లో ఎవ్రీ డీటెయిల్స్ హాస్ బీన్ మెన్షన్ అండ్ ద రిజిస్టర్ ఆఫీస్ స్టాంప్ ఉంది అక్కడ. ఓకే, ఫస్ట్ ఇది వాగుకి 9 మీటర్లు ఉంటుంది. దాని తర్వాత ఇది 2004లో ఇక్కడ మధు పార్క్ వాళ్ళు కట్టుకున్నారు, అప్పుడు బిల్డర్ కట్టుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ వాగు అలాగే వెళ్తుంది, హైదర్ షా కోట్ దగ్గర కూడా వెళ్తుంది. మేము 2012లో మేము కొనుక్కున్నాం, మాది కూడా వాగు దగ్గరే ఉంది, 9 మీటర్లే ఉంది. క్రమక్రమంగా కొత్త జియోస్ తీసుకొచ్చి మా ఇళ్ళ దగ్గర మేము సుందరీకరణ చేస్తాము, అది చేస్తాం. నేను నిన్న చెప్తాను, మేము వెళ్ళామండి నాగోల్ దగ్గర. మీకు మళ్ళీ చెప్తున్నాం, మేము ఏదో చెప్తున్నట్టు కాదు. అక్కడ ఎలాగజిందో అంతే ఖర్చుతో మీరు ఇక్కడ మంచిగా సుందరీకరణ చేయండి, ఓ పార్క్ నిర్మించండి, వాకింగ్ ట్రాక్ పెట్టండి. అదే కావాలి కదా. ఇంకే సుందరీకరణ ఏంటంటే పై నుంచి హెలికాప్టర్లు ఇలా కింద పడిపోవడమా, లేకపోతే కింద నుంచి షిప్ వెళ్ళి పైకి ఎగరడమా? అది చెప్పండి. అంటే చెప్తున్నాడు కదా, బిజినెస్ గురించే ఇక్కడ మూసి సుందరీకరణ చేస్తే తెలంగాణకు విపరీతమైన ఆదాయం రావడం జరుగుతుంది. విదేశీయులు కూడా పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి వైపు చూస్తున్నారు. మొన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా చాలామంది కూడా దీనికి ఒప్పుకున్నారు అని చెప్పేసి కూడా, అంటే ఆర్థికవేత్తలు, వ్యాపారస్తులు చాలామంది కూడా ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి మూసి సుందరీకరణ అంటున్నా, ఇక్కడ ఉండే ఈ అపార్ట్మెంట్లు ఏదైతే తీసేస్తామో, వాళ్ళ ఇల్లు తీసేస్తామో అంతకన్నా నాణ్యమైనది కట్టిస్తాము ప్రభుత్వం నుంచి అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సార్, టెక్నాలజీ అనేది ఇక్కడికి వచ్చేసింది, తీసుకొస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఉందండి, పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆల్రెడీ మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మా ఇల్లు ఇలాంటి ఎందుకంటే మేము కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మేము పనిచేస్తున్నాం. మేము ఎలా వర్క్ చేస్తున్నాం, మా ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఎటువంటి టూరిస్ట్ డెస్టినేషన్ కాదండి హైదరాబాద్. ఎప్పుడైనా చెప్తాం, మన హైదరాబాద్ టూరిస్ట్ డెస్టినేషన్ కాదు. మన హైదరాబాద్ ఒక మినీ ఇండియా టైప్లో ఇక్కడ అందరూ. సో మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. ఇక్కడ నుంచి పల్లెటూరు నుంచి వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మన దగ్గర మన చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్నారు, అక్కడ పొలాలు ఉన్నాయి. అక్కడ నుంచి మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు అన్నీ వస్తున్నాయి. సో మనకి కొత్తగా ఎటువంటిది అవసరం లేదు. నైట్ సిటీ ఇదేం బ్యాంకాక్ కాదండి. మీరు నైట్ సిటీ పెట్టడానికి థాయిలాండ్ బ్యాంకాక్ కాదు. ఇక్కడ మధ్య తరగతి మంచి కుటుంబాలు, ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఇలాంటి తెలంగాణ కోరుతుంది కానీ థాయిలాండ్ బ్యాంకాక్ కోరతలేదు. అందుకే మహిళలను ఉద్దేశించే చెప్తున్నాము అని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కార్ మహిళలకి ప్రధానమైన పాత్ర ఉంటుంది. మహిళలకు పెద్దపీట చేస్తున్నాం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ అంటున్నది. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది 2 సంవత్సరాల కాలంలో? 0 అంటాను, 0. మీరు ఇంతవరకు ఏమీ చేసింది లేదు. కనీసం మూసిలో ఒక కవర్ కాదు కదా, వెంట్రుకు కూడా తీయలేదు. అలాంటిది మీరు మా అభివృద్ధి చేస్తారంటే నేను అస్సలు, మా మహిళలందరూ 0 నో అంటున్నారు, నో సర్కార్ అంటున్నారు. నేను ఎప్పుడు ఒక పాలిటీషియన్స్ని అన్నది లేదు, ఇంతవరకు లైఫ్లో అన్నది లేదు. మేమే చెప్తున్నాం, మాకు ఇలాంటి పొలిటీషియనే వద్దు, ఈ కాంగ్రెస్ గవర్నమెంటే వద్దు అని చెప్తున్నాం. డైరెక్ట్లీ చెప్తున్నాం, మాకు ఈ రేవంత్ గారు వద్దండి, మీరు దిగిపోండి, రామన్న గారు వస్తారు, మేము తప్పకుండా మహిళలను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మేము కాపాడుకుంటాం.